ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరీంనగర్ బస్టాండ్లో జన్మించిన చిన్నారికి జీవితాంతం ఉచిత బస్ సౌకర్యం అందించనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. గతంలో నిర్ణయం తీసుకున్నట్లుగానే ఆర్టీసీ బస్లో కానీ బస్టాండ్లో కానీ జన్మించిన శిశువులకు జీవితాంతం ఫ్రీ బస్ పాస్ సౌకర్యం ఉంటుందని బుధవారం రోజున తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. వివరాల్లోకి వెళ్తే జూన్ 16న గర్భంతో ఉన్న కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్లడానికి కరీంనగర్ బస్టాండ్ చేరుకుంది. తీరా బస్టాండ్కి చేరుకోగానే పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ ఘటన చూసి అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అంబులెన్స్కి కాల్ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న మహిళా సిబ్బంది చీరలను అడ్డుపెట్టి బస్టాండ్ పరిసరాల్లోనే కాన్పులో సాయం చేశారు. తర్వాత తల్లి బిడ్డలను అంబులెన్స్ లో హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. తల్లి బిడ్డలను పరీక్షించిన డాక్టర్లు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కష్టకాలంలో ఉన్న ఆ గర్భవతిని మానవతా దృక్పథంతో కాన్పులో ఎలాంటి ఇబ్బంది రాకుండా సహాయం చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, శ్రవంతి, భవానీ, రేణుక, రజనీకృష్ణ మరియు అంజయ్యను తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇంకా ఇతర అధికారులు వారిని సత్కరించారు.